ప్రేమతోడ నడుమును ఓపటింప శ్రేష్టగా నాముగా. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ेंगे उसको हमें कद्र कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। కీర్తనలు 29వ అధ్యాయం. కీర్తనలు 29వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 29వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆరోపించుడి. ప్రతిష్ఠాములకు ఆభరణం ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. తోడవలవి గంతులు వేయినట్లు ఆయన చేయను. లెబానోను శరీరము గొరుపోతూ పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించున్నది. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రవాహ జలం మీద ఆసీనుడు ఆయన. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ స్వరూపి దైవరక్షక వస్తూ ప్రారంభంలో తాను ఏ పేరును బట్టి పిలుస్తున్నాడో, ఎవరిని పిలుస్తున్నాడో మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. యు సన్స్ ఆఫ్ గాడ్, దైవ పుత్రులారా అని పిలుస్తుంది. 29వ అధ్యాయం మొదటి వచనంలో ఎవరి నిమిత్తం రాయబడింది ఇది? ఎవరికి పిలుస్తాం? ఎవరికి వచ్చిన పిలుపుది? దైవపుత్రులకు. దైవపుత్రులారా. సో ఈ కాలింగ్ ఓన్లీ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం ఎవరము? దైవపుత్రులు. ఆరాధించేది ఎవరు? ప్రభుని. దైవపుత్రుడు. దేవుని మూలంగా పుట్టినటువంటి బిడ్డలు ఆయనను ఆరాధిస్తారు. దైవపుత్రులకి ఆయనకు ఆరోపించాల్సినటువంటి ఆ ప్రభావం, ఆయనకు ఆరోపించాల్సినటువంటి ఘనతను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రభావ మహత్యములు ఆయనవి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నామముకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి అనే పిలుపు ఎవరికి ఇస్తున్నాడు? దైవ పుత్రులకు. అంటే ఈ సామంతా కూడా దేవుని ప్రజలకు, విమోచింపబడినటువంటి బిడ్డలకు, ఆయన రక్తములో కడగబడి ఆయన జనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి, ఆయన జనముగా పిలువబడుతున్న వారికి, ఆయన పిల్లలకు, ఆయన ప్రజలకు, ఆయన పరిశుద్ధులకు, ఇంకో విధంగా చెప్పాలంటే స్వరక్తమిచ్చి సంపాదించిన తన మందకు, వధువు సంఘానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపు మనకి ఆయనకు చెందవలసినటువంటి ఆ ప్రభావ మహత్యములు ఆయన యెహోవాకు ఆరోపించండి. ప్రభావ మహత్యములు కలిగినటువంటి వాడు, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇవ్వండి. అయితే ఆయన పుత్రులుగా పిలువబడినటువంటి మనము ఏమి ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలో కింది వచనం రాస్తూ ఉన్నాడు. 2వ వచనం 2వ భాగం. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని ప్రజలకి
ఒక ప్రత్యేకమైన పిలుపు. దేవుని ప్రజలంటేనే ప్రత్యేకింపబడిన వారు. దేవుని ప్రజలంటేనే ఒక స్వకీయ సంపాద్యము. దేవుని ప్రజలంటేనే భూమి మీద అందరి ఎదుట ఆయన కొరకై వింతైన జనము. దేవుని ప్రజలంటేనే ప్రత్యేకింపబడిన వారు. ఆ దేవుని ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన దేవుని ఎదుట సాగిల పడక ముందు కీర్తనకారుడు అంటాడు, ఈ యొక్క ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొనిన వారై ప్రభు దగ్గర సాగిలపడండి, ఆయన ఆరాధించండి, ఆయనకు ఆరోపించండి, ఆయన ప్రభావ మహత్యములను గురించి ఆయన యెహోవాకు ఆరోపించుడి. ఒక స్పెషల్ వెస్ట్మెంట్ ఆర్ స్పెషల్ గార్మెంట్స్ ఆర్ స్పెషల్ అవుట్ఫిట్. దేవుడు ఒక ప్రత్యేకమైన వస్త్రాలను దేవుడు తన దైవపుత్రులకు దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. సో ఆర్ వి హియర్ విత్ దాట్ స్పెషల్ వెస్ట్మెంట్స్? ఆ ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠితములకు ఆభరణములతో లేదా మనం ప్రభుని ఆరాధించాలని ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఈ ప్రతిష్టమైనటువంటి ఆభరణాలు, ప్రతిష్టమైనటువంటి వస్త్రాలు ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకునికి ఉండేది. ఎవరికి ఉండేది? ఆయన 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 మహత్యమును ప్రభావంలో ఆరోపించేటువంటి ధన్యత ప్రధాన యాజకునికి. నిర్గమకాండం ఎక్సోడస్ 28లోకి వెళ్తే ప్రధాన యాజకులు ధరించుకోవలసినటువంటి వస్త్రాధారణ గురించి అక్కడ స్పష్టంగా రాయబడింది. అది ఫిజికల్ అటైర్మెంట్ లేదా ఆ ఫిజికల్ అవుట్ఫిట్. అది ఆ ఫిజికల్ అవుట్ఫిట్లో చాలా స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి అర్థమిచ్చేటువంటి వస్త్రాధరణ. అతని భుజం మీద 2 ఆనిక్ స్టోన్స్ ఉండేవి. ఒక్కొక్క స్టోన్ మీద 6 మంది గోత్రముల పేర్లు ఉండేవి. అంటే 2 స్టోన్లకు కలిపి మొత్తం 12 గోత్రాల పేర్లు ఉండేవి. వాటిని భరించేవాడు, ఆ 12 గోత్రాలను మోసుకొని వెళ్ళేవాడు ప్రధాన యాజకుడు దేవుని యొక్క సముఖానికి. ఆ 12 గోత్రాల గురించినటువంటి రిప్రజెంటేషన్, ప్రతినిధిగా దేవుని సన్నిధిలో నిలబడేవాడు. సో దానికి గుర్తుగా ఉండేది. ఒక పక్క మంచి తల పాగా ఉండేది, ఒక తల పైన పాగా, అది ఘనతకు గుర్తు. ఆ తల పాగా అంటుకొని అంచుల్లో ఒక బంగారపు దట్టి. చూడండి 28 నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఆ ఆభరణములను ఘనత కొరకు నియమించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అహరోను కుమారులకు అహరోను సంతానానికి వారు ప్రతిష్ఠించి ఒక ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు. 2వ వచనంలో అలంకారమును, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నా సహోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. ఆ వస్త్రములు యాజకునికి ఏమిస్తాయంట? ఘనతయు అలంకారం. ఏంటి? ఘనతయు అలంకారము. చూడ్డానికి చక్కని అలంకారాన్ని ఇస్తాయి. అదే సమయంలో ఆ వస్త్రములు అతనికి ఘనతనిస్తాయి. ఎందుకంటే ఆ వస్త్రములు అతన్ని తప్ప ఇంకెవరు వేసుకోవడానికి వీలు లేదు. దేవుడు దైవపుత్రులను పిలుస్తూ, దైవపుత్రులైన వారు ఆయన ఎంత ప్రభావం ఘనత వహించిన వాడో, ఆ ఘనత వహించిన వారిని సేవించే వారు కూడా కనులుగా కనబడటం దేవుని యొక్క ఆలోచన. నేను పెద్దవాడిని, నేను గనుడని, మీరు గనుడుగా ఉండడానికి వీలు లేదు అనే ఈలోక సంబంధమైనటువంటి పూజింపబడుతున్న వ్యక్తుల్లాగా లాంటి మనసు మన దేవునికి లేదు. అందుకన్నాడు, నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను. అంటే నేను గనుడనైతే నా దైవపుత్రుడు కూడా ఘనత వహించాలి. దేవుడు తనతో సమానమైనటువంటి ఆ యొక్క ఘనతను తన బిడ్డలకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. సో దైవపుత్రుడు అవడమే ఒక గొప్ప భాగ్యం. దేవుని జనముగా మలచబడ్డే మనకు ఒక గొప్ప భాగ్యము. దైవపుత్రుడు ఒక ఎత్తు అయితే, దైవపుత్రుడు ఘనత వహించిన వారిగా చేయడం మరొక ఎత్తు. ఆ దైవపుత్రులకు ఘనత నిమిత్తమై ఒక ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత ఆభరణములు. ఏంటి? ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత ఆభరణములు. ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత వస్త్రములు.
యోబు తన జీవితంలో 29వ అధ్యాయంలో చూస్తే, నీతిని న్యాయమును నేను ఆభరణముగా నేను అనుసరించి నడుస్తున్నాను, అవే నాకు ఏమైనాయి? 29:14 నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించాను. ఏంటి? నీతిని నేను ధరించాను, అది నన్ను ధరించింది. నా ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. ఇందాక మనము ఆ పాగ అనే దానికి గుర్తు ఏంటి? పాగ అంటే అది ఘనతకు గుర్తు. ఆ పాగ కింద ఉన్నటువంటి ఆ బంగారపు దట్టి అది ఘనతకు గుర్తు, రాజరికమునకు గుర్తు, పరిపాలనకు గుర్తు. మామూలుగా ఈ బంగారపు క్రౌన్స్ ఎవరు ఎక్కువ పెట్టుకుంటారు? అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఎవరు? మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యదైయున్నది. ఎవరినా? మోడుబారిన జీవితాలు చిగురింపజేసింది ఎవరైనా? మహోన్నతుడు అని స్పష్టంగా పలుకుతున్నాడు భక్తుడు. మహోన్నతుడు ఈ బీడు భూమిని ఏం చేశాడు చెప్పండి? సారము గల భూమిగా చేశాడు. దైవపుత్రునిగా అయిన తర్వాత ఈ బీడు భూమి పరిస్థితి మారిపోయి అవి సారము చిలకరించేటువంటి స్థితికి వచ్చేసినాయి. ఎప్పుడైతే సారము చిలకరిస్తున్నాయో ఈ లోయలు కొండలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆనందమును నడికట్టుగా కట్టుకున్నాయి. నీ జీవిత స్థితిని మార్చినటువంటి దేవుడు నీకు ఆనందమును నడికట్టుగా ధరింపచేసినటువంటి వాడు. నీ మూడు భాగ బ్రతుకును మార్చి నీ ఫలింపలేని జీవితాన్ని ఫలించేటువంటి జీవితముగా ఆ యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా, ఆయన కాల్చిన రక్తము ద్వారా నీ మీద తన యొక్క రక్తమును చిలకరించి నీవు సారము చిలకరించేటువంటి వాడిగా నీ జీవితం బీడు భూమి. కొండలు ఆనందాన్ని నడికట్టుగా కట్టుకున్నట్టు ఈ రోజు నా జీవితాలలో, మన జీవితాల్లో దేవుడు తీసుకొచ్చిన మార్పును బట్టి ఆనందమును మనము నడికట్టుగా ధరించిన వారమై ప్రభుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, చాలా మార్పు వచ్చింది ఇక్కడ. ఏంటి? పచ్చిక పట్లు మందను వస్త్రముల వల్ల ధరించుకున్నాయి. పచ్చిక పట్లు ఇవేంటి? వీటికి మొదటి పేరు బీడు భూమి. ఇవి పచ్చిక పట్లు అయిపోయినాయి, పచ్చికల చోట్ల అయిపోయినాయి. ఒకప్పుడు ఇక్కడ పచ్చిక లేదు కాబట్టి ఆ పచ్చికల మీద ఏ జంతువు సంచరించేది కాదు. ఏ మందలు అక్కడికి నడిపించడానికి అనుకూలంగా ఆ భూమి లేదు. బీడు భూమికి ఎవరైనా మందలు నడిపిస్తారా? కాబోని మందలు ఎక్కడ నడిపిస్తారు చెప్పండి? బీడు భూమికా లేకపోతే పచ్చికల చోటుకా? 23వ కీర్తనలో మనం చదువుతాం, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. He will lead me into the green pastures. పచ్చికల చోటు. వాట్ ఈస్ ద గ్రీన్ పాస్చర్ టుడే? నీ జీవితంలో పచ్చికల చోటు ఏది చెప్పండి ఈరోజు? ఒక విశ్వాసికి పచ్చికల చోటు ఏది? దేవుని మందిరం. అందుకే పచ్చదేశం అన్న గట్టిలా కార్పెట్ అంత పచ్చగేస్తే ఇంకా బాగుంటుంది. అంత గట్టిలో వచ్చి మంద కూర్చున్నట్టు ఉంటుంది. ఇది ఈ పచ్చికల చోటును ఏవి కవర్ చేసినాయి? ఇక్కడ పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించుకున్నాయి. దేవుని యొక్క మందిరాలు, దేవుని యొక్క ఆ పచ్చికల చోట్లోకి ఆ ఆకలితో ఉన్నటువంటి మందలుగా దేవుని బిడ్డలు వచ్చి ఇక్కడ వారి యొక్క సేద తీర్చుకుంటూ ఉన్నాయి. వాటికి సమృద్ధమైన ఆహారం దొరుకుతూ ఉంది. నీ జీవితంలో నీకు పోషణ దొరకలేదు. నీ జీవితం ఫలభరితంగా లేదు. నా జీవితం ఫలభరితంగా లేదు. ఒకప్పుడు మన స్థితి బీడు భూమి. అది ఎంత అద్భుతంగా మార్చాడు ప్రభు. బీడు భూమిని పచ్చిక చోట్లుగా మార్చాడు. ఎప్పుడు నువ్వు పచ్చికల చోటుగా మారిపోయినావో, ఇప్పుడు నీకే అందం లేదు, నీకే ఆహారం లేదు. ఇప్పుడు నువ్వు
పచ్చిక చోటుగా ఉండి అనేకమైన మందలు మేపే స్థితికి దేవుడిని ఎదిగించాడు. ఇప్పుడు ఈ పచ్చిక చోట్లన్నీ కూడా మందలను ధరించుకునే అంటే అర్థం చేస్తా, ఆ పచ్చికను కవర్ చేసే అంత ఎక్కువగా మందలుగా పశువులు వచ్చి ఆ పచ్చికను కప్పేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ పచ్చిక చోటుకి ఒక వస్త్రము ధరింపజేసినట్లుగా అవి మందల చేత కప్పబడ్డాయి, మందలను ధరించుకున్నట్లుగా కనబడుతున్నాయి. ఇప్పుడు అందుకనే పచ్చికల చోట్లంతా కాపరి మందలు వేస్తే పచ్చిక కనబడదు కానీ గొర్రెలు కనబడతాయి. అంటే అర్థం ఆ పచ్చికనంతా ఒక కవర్గా ఒక వస్త్రము లాగా ఇవి కప్పుతాయి. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు చేశాడు. దేవుడి చిన్న మందను నింపుతా ఉన్నాడు, ఖచ్చితంగా నింపుతాడు. ఈ స్థలం కూడా సరిపోదు ఒక రోజు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? పచ్చిగా ఉంది. బయట ఏమున్నాయి? ఆహారం లేక అలమటిస్తున్నాయి గొర్రెలు, అవి ఎదురు చూస్తా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే దేవుని సంఘాలుగా పిలువబడుతున్న సంఘాల్లో కూడా పచ్చిక దొరకట్లేదు ఈ రోజుల్లో. తెలుసా ఈ సత్యం? సంఘాలు ఉన్నాయి, మేత లేదు. జనాలు వెళ్తున్నారు, మేత దొరకట్లేదు. పచ్చిక చోట్లు కరువైపోయినాయి. కానీ నీకు సమృద్ధిగా ఆహారం దొరుకుతున్న స్థలం దేవుడు నీకు ఇచ్చాడు. ఏమి నడుకను కట్టుకొని ఎగురుతావు ఈరోజు? నేను పచ్చికల చోటుకు నడిపించాడు. వీడు భూమిగా ఉండే నీ జీవితాన్ని మార్చాడు. పచ్చికల చోటుగా నిన్ను మార్చాడు. నీకే లేని తిండి లేని పరిస్థితి, నీకే ఆహారం దొరకని పరిస్థితి, నీ జీవితం ఎట్లా మార్చాడు? పచ్చగా అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎంతటి గొప్ప కార్యం చేశాడంటే, నువ్వు అనేకులకు ఆహారం ఇచ్చేటువంటి, సమృద్ధిగా ఫీడింగ్ ఇచ్చేటువంటి, సమృద్ధైనటువంటి మేతను నువ్వు పెట్టేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా దేవుడిని మార్చేశాడు. ఇప్పుడు పచ్చిక పట్లు మందను వస్త్రము ధరించి లోయలు సస్యములతో కప్పబడ్డాయి. అన్నీ సంతోషంతో చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. దేవుడు నీ నా స్థితిని మార్చినందుకు మనం ప్రభుని స్తుతించే బద్దులమే ఉన్నాము. 96:9 కీర్తనలు 96 అధ్యాయము చూడండి, 9వ వచనం. పరిశుద్ధాలంకారము ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ఏంటి పరిశుద్ధాలంకారం? పరిశుద్ధతే ఒక అలంకారం. దేవుడి యాజకునికి ఆ వస్త్రములు అలంకారముగాను ఘనతకు కారణముగాను ఉండునట్లుగా ప్రధాన యాజకునికి ఒక ప్రతిష్ఠితమైన ప్రశస్తమైన వస్త్రములు కుట్టాలి అని ఆజ్ఞాపించాడు మోషేకి. అపవిత్రము పాపులమైనట్టు మనల్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధతనే దేవుడు మనకు అలంకారముగా ధరింపజేసినాడు. కాబట్టి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు ఏం చేయండి? నమస్కారము చేయండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును సాగిలపడండి. మన జీవితంలో దుఃఖ వస్త్రము ధరించుకున్నటువంటి వారము, బీడు భూమిగా ఉన్నటువంటి వారము, యెషయా 61వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఆయన మనకు ఏ వస్త్రం ఇచ్చాడు అక్కడ రాయబడింది. యెషయా 61వ అధ్యాయంలో ఆయన సీయోనులో దుఃఖించు వారికి ఏ వస్త్రం ఇచ్చాడు? 3వ వచనంలో ఉల్లాస వస్త్రము. ఏంటి? దుఃఖమును వస్త్రముగా ధరించుకున్న నీకు దేవుడు దుఃఖమును ప్రతిగా సీయోనులో దుఃఖించేటువంటి వారు సీయోనులో దుఃఖిస్తారు ఎవరన్నా? కానీ సీయోనులో ఏమొచ్చింది? ఇప్పుడు దుఃఖం వచ్చింది. సీయోనులో బిడ్డలు అనుకూలంగా దేవునికి లేరు. ఒకప్పుడు ఉల్లసించేటువంటి ఆ జనులకు ఆ ఉల్లాస వస్త్రం ధరించుకుని గంతులు వేసిన వారికి ఇప్పుడు ఉల్లాస వస్త్రం పోయింది. దేవుని మరిచినారు, దేవునికి దూరస్తులైనారు. వారికి అనుగ్రహించబడిన ఉల్లాస వస్త్రం బదులుగా ఏం పోయింది? ఇప్పుడు ఏమొచ్చింది? దుఃఖ వస్త్రం వచ్చింది. దేవుడు అది చూసి ఆనందించాడా? సియోనులో దుఃఖించే వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయాలని కోరుకున్నాడు. నీ నా జీవితంలో దుఃఖించిన స్థితిలో ఉన్న నీకు యేసుక్రీస్తు యొక్క శిలువ యాగము ద్వారా, శిలువలో ఆయన కాచిన రక్తము ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపములు కడగబడి దుఃఖిస్తున్నటువంటి నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేశాడు. అంత మాత్రమే కాదు, భారభరితమైనటువంటి ఆత్మ మనది. దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు మన ఆత్మలో భారం ఉంది, నెమ్మది లేదు, సంతోషము లేదు. భారభరిత
భారమైనటువంటి జీవితం బరువైపోయినటువంటి స్థితి. ఈ జీవితంలో ఈ బరువు ఎప్పుడు దించబడుతుందా అని నీ మీద మోపడ్డ పాప భారం నుంచి బయటపడడానికి ఎంతో ప్రయాసాలు పడ్డాం, ఎంతో ఆశపడ్డాం. ఈ భూమి మీద ఎవరు కూడా నీ మీద ఉండే భారాన్ని తీసివేయలేదు. మొదటి నుంచే ప్రభు తన యొక్క విశాలమైన చేతులు చాచి పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. భారముతో అలసిపోయి సొలసిపోయి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో ప్రభు ప్రత్యక్షమై నీవు మొయ్యలేని భారాన్ని మోస్తున్నప్పుడు నీ మీద నా మొయ్యలేని భారమును దించివేశాడు. ఒక విధంగా చెప్పాలంటే నీ పాప భారమును తన మీద వేసుకున్నాడు. ఆ భారభరితమైనటువంటి ఆత్మలో నువ్వు బ్రతుకుతూ కుమిలిపోతూ కృంగిపోతున్న సమయంలో భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిచ్చినాడు నీకు? స్తుతి వస్త్రం. ఏంటి? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. బరువు మోసుకున్నాడు పాట పాడమంటే పాడదా? వాడు వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాడి ఎదుట పోయి ఎవరైనా డాన్స్ చేస్తే ఎట్లుండదు? ఏమి నీకు లేదు కాబట్టి నువ్వు అట్లే కొడతావు, ఒకసారి ఇది వేసుకొని ఎదురు అంటే ఏమంటావు? 100 కిలోల బియ్యం మోస్తున్నాడు నీ దగ్గరికి వెళ్ళి వాడి ముందు మంచి మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తుంటే ఎట్లుంటుంది దానికి? ఎట్లుంటుందండి? నా బరువు వేసుకొని ఎదురే అప్పుడు వస్తుంది నీకు డాన్స్. అది నిజమైన డాన్స్. ఇదిగో ఈ మూట నీ మీద వేసుకో. మూట మోసేవాడు ఎగురుతాడా? వాడు ఎప్పుడు ఎగురుతాడు చెప్పండి? వారి మీద ఉన్న ఆ బరువు దించి ఎవడైనా దించేవాడు ఉంటే, లేదా ఆ బరువుని ఎవడన్నా తనకు బదులుగా మోస్తే అప్పుడు వాడికి ఆ భారభరితమైనటువంటి స్థితి నుంచి విడుదల దొరుకుతుంది. అప్పుడు నోట్లో నుంచి ఏమొస్తుంది? దించిన వాని గురించి స్తుతిస్తుంది. నీ పాప భారం భయంకరమైంది. ఆ పాప భారం మోస్తూ నువ్వు సంతోషము లేక, నెమ్మది లేక, భారభరితమైనటువంటి ఆత్మ కలిగి కృంగుదలలో, దుఃఖములో, వ్యసనములో నువ్వు ఆయాసముతో బతుకుతున్న సమయంలో నీ భారమును మోసాడు ఆయన. నీ సమస్త భారములు ఆయన మోయడానికి వచ్చాడు. నీ మీద నా భారమును తీసి కింద పడేయలే. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ భారమును తన మీద వేసుకున్నాడు. నీ భారం తన మీద వేసుకొని నిన్ను స్వతంత్రం చేశాడు. అప్పుడు నీలో ఉత్సాహం వచ్చింది. నీ భారంతో తన మీద వేసుకున్నాడు. నీ భారం నుంచి విముక్తి కలిగజేసిన ఆ రక్షకుని గురించినటువంటి స్తుతి గానము నువ్వు చేయగలిగావు. భారము దించకుండా చేయగలమా? భారము దింపబడని వారు స్తుతించగలరా? దుఃఖం నుంచి విడుదల పొందని వారు ఉల్లాస వస్త్రము ధరించుకోగలిగే అనుభవంలో వస్తారా? దేవుడు స్తుతించడానికి గల కారణం మీద ఏం తెలుసా? నీ దుఃఖములకు ప్రతిగా ఉల్లాస వస్త్రం ధరింపజేశాడు. నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు నీకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేశాడు. ఇంకా కిందికి వస్తే, ఇంకా 9-10 వచనం చదివితే, ఆయన శృంగారమైన భాగాలు ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా నిన్ను చేశాడు. ఏంటి? బరువు మోసుకున్నాడు పెళ్లి కొడుకులా కనబడతాడా? కూలోడు కనబడతాడా? దుఃఖంతో ఉన్నవాడు పెళ్లి కొడుకుగా ఉన్నవాడికి మధ్య ఎంత తేడా ఉంటుంది? అయితే దేవుడు దుఃఖంలో ఉన్న నిన్ను, భారవర్ధన ఆత్మతో ఉన్న నిన్ను, దుఃఖ వస్త్రం ధరించుకున్నటువంటి నీకు దేవుడు ఏం చేశాడు? నీ స్థితిని మార్చి నిన్ను ఎట్లా చేశాడంట? చూడండి ఎట్లా చేశాడంట. శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కొడుకులాగా చేశాడు. పిల్లలు కూర్చోండి, తిరగకూడదు, కూర్చోవాలి, చేయగట్టుకోవాలి. పెళ్లి కొడుకు ఏడుస్తాడో నవ్వుతాడు? చెప్పండి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకన్నా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అంటేనే ఏడు వస్తుంది కొంతమంది. నా బిడ్డల పెళ్లి అంటేనే ఏడుస్తుంది. సంతోషంగా నన్ను ఏడ్చేది చూడాలనుందా పప్ప నీకు అంటారు. అంటే పెళ్ళంటే ఆనందం లేదు, అనుమానము, భయము. ఎలాంటి వాడు వస్తాడో. కానీ పెళ్లి కొడుకు అంటే ఆనందించేటువంటిది. ఒంటరిగా ఉన్న పెళ్లి కొడుకు చేస్తే ఎట్లుంటుంది? తోడొస్తున్న సంతోషం ఎట్లుంటుంది?
సో శృంగారమైన బాగా ధరించుకుని పెళ్లి కొడుకు ఇప్పుడు కూడా నార్త్లో కానీ అక్కడంతా కూడా పెళ్లి కొడుకుని చేస్తే మనం బాగా పెడతారు కదా, గుర్రం ఎక్కిస్తారు, బాగా పెడతారు. మన సౌత్లో అలవాటు లేదు కానీ ఇంకా కొంతమంది పెడతారేమో. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా బాగా పెళ్లి కొడుకు బాగా పెడతారు, ఒక రాజులాగా అనమాట. వాడు శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరింపబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన నాకు ఏ వస్త్రాన్ని ఇచ్చాడు చెప్పండి? ఏ వస్త్రం అంటే అక్కడ? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం. నిన్న ఒక పెళ్లి కుమారుని సందడి, పెళ్లి కుమారునికి వచ్చేటువంటి ఆ యొక్క సంతోషము, పెళ్లి కుమార్తెకు అలంకరింపడిన ఆ సంతోషంలో ఆనందించేటువంటి ఆనందము రక్షణ వస్త్రం ద్వారా. రక్షణ వస్త్రం ద్వారా దుఃఖం పోయింది, ఆనందం వచ్చింది. రక్షణ వస్త్రం ద్వారా నీకు ఒక అలంకారం వచ్చింది. రక్షణ వస్త్రముతో దేవుడిని అలంకరించాడు. రక్షణ వస్త్రముతో అలంకరింపడం ఎట్లా కనబడుతున్నావు ఇప్పుడు దేవునికి? ప్రభుకి ఎట్లా కనబడుతున్నావు? శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కొడుకులా కనబడుతున్నావు. రక్షణ వస్త్రం ధరింపజేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా కనబడుతున్నావు సహోదరి? అలంకరింపబడ్డా. ఏం అలంకరింపడ్డా? ఆభరణముతో అలంకరింపబడ్డ పెళ్లి కుమార్తెలాగా నువ్వు కనబడుతున్నావు దేవునికి. ఏం జరుగుడు ద్వారా? రక్షణ వస్త్రము నీకు ధరింపజేయడం ద్వారా. విడువబడ్డ దాని అనేటువంటి అనుభవం నీలో పోయింది. పెళ్లి కుమార్తె అనగానే తోడొస్తుందన్న సంతోషం, పెళ్లి కుమార్తె అనగానే తోడొస్తున్న సంతోషం. పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకును ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? ఆభరణంతో అలంకరించుకొని ఎదురు చూడాలి. ఈరోజు పెళ్లిలో పెళ్లి కొడుకు వస్తాడని పెళ్లి కుమార్తె రాదు. పెళ్లి కుమారుడు వచ్చిన 2 గంటలకు పెళ్లి కుమార్తె వస్తుంది. పెళ్లి కొడుకు ఆ సూట్ వేసుకొని స్టేజ్ మీద వచ్చి కూర్చొనేసరికి ఆ ఎండకి సగం తడిసిపోయి ఉంటుంది, అలంకరణ మొత్తం కారిపోయి ఉంటుంది, ముఖానికి వేసినంత పేస్ట్ అంతా ఊడిపోయి ఉంటుంది. తుడుచుకుంటూ సమ్మర్లో చూడాలి పెళ్లి కొడుకు బాగా. పెళ్లి కుమార్తె అంత ఏడిపిస్తుంది పెళ్లి కొడుకు. దేవుడు నిన్ను రక్షణ వస్త్రము ధరింపజేసి ఏం చేశాడమ్మా? సహోదరులు సిస్టర్స్ ఏం చేశాడమ్మా? మిమ్మల్ని రక్షణ వస్త్రం ధరింపజేసి ఆభరణముతో అలంకరింపబడ్డ పెళ్లి కుమార్తెలు. అంటే పెళ్లి కుమార్తె ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? పెళ్లి కుమారుని కొరకు. ఈరోజు ఎంతమంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తొందరగా వచ్చినారు? అందరూ వచ్చినారు, నేనే లేట్ వచ్చాను. పెళ్లి కొడుకులు మీరు ఎంతమంది రక్షణ వస్త్రం ధరింపజేసినా ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చినారు? ఈరోజు మందిరానికి దేవుని దర్శనం చేసుకోవడానికి లేట్ ఎందుకు అవుతుందో తెలుసా? పెళ్లి కుమార్తెలు అలంకరణకు చాలా టైము తీసుకున్నారు. పెళ్లి కొడుకు ఇంటికి వచ్చి సగం మాట్లాడి ఫస్ట్ మెసేజ్ అయిపోయి సెకండ్ మెసేజ్ అయిన తర్వాత పెళ్లి కుమార్తె వస్తున్నారు. టైం ఎక్కడ వేస్ట్ అయింది? అలంకరించుకోవడానికి టైం వేస్ట్ అయిపోతుంది. నువ్వు పెళ్లి కుమారుని చూడాలంటే తొందరగా అలంకరించుకుని దేవుడిని రక్షణ వస్త్రం ధరింపజేసి ఒక అందవికారంగా, ఒక ఘనత లేనటువంటి, ఒక ఆభరణం లేని అలంకరింపబడినటువంటి స్థితిలో ఉన్న నీకు రక్షణ వస్త్రం ధరింపజేసి ఒక అలంకరణ ఇస్తే, అలంకరించిన వాని దర్శనం కొరకు పెళ్లి కుమార్తె గంతులు వేసుకుంటూ నీ అలంకరణకు, నీ ఘనతకు, నువ్వు పెళ్లి కుమారుడుగా కనిపించడానికి కారణం ఆయన ఇక ధరింపజేసిన రక్షణ వస్త్రమే. అలంకరింపబడ్డ పెళ్లి కుమార్తెగా కనబడ్డట్లు చేసిన దానికి కారణము దేవుడికి అనుగ్రహించిన రక్షణ వస్త్రమే. అది నిన్ను ఇంత గొప్ప ఘనతను తీసుకుని వచ్చి పెట్టింది. అయినా కూడా అలాంటి ప్రభావం కలిగినటువంటి వాడిని, అలాంటి వస్త్రం ధరింపజేసిన వాడిని, ఆయన ప్రభావం, ఆయన మహత్యమును గురించి గానము చేయడానికి, ఆ ఆభరణమును ప్రతిష్ఠిత వస్త్రం ధరించుకున్న వారిగా, ఆభరణం ధరించుకున్న వారిగా సన్నిధిలో సాగిలపడడానికి నీవు ఏర్పాటు చేయబడ్డావు. నీ జీవితంలో ఈ కార్యం జరిగితే, నీలో ఉల్లాస వస్త్రము ధరింపజేస్తే, నీలో స్తుతి వస్త్రం ధరింపజేయబడ్డ బిడ్డవైతే, నీలో రక్షణ వస్త్రం ధరింపజేయబడ్డ బిడ్డవైతే, నీవు నీతిని తన వస్త్రముగా ధరించుకున్న ధరింపజేయబడ్డ బిడ్డవైతే, ధరించిన వారిని నువ్వేం చేస్తావు? స్తుతిస్తావు, ఉల్లసిస్తావు, ఉల్లాస గానము ఆయన సన్నిధిలో నువ్వు చేస్తావు. 109వ కీర్తన చూడండి. కీర్తన 109వ అధ్యాయము 20 20
నీ శత్రువుల పట్ల దేవుడు జరిగించేటువంటి కార్యం. 29వ వచనమా? నీ శత్రువును ఓడించాడు, నీకు ఉల్లాస వస్త్రం ధరింపజేశాడు, నీకు స్తుతి వస్త్రం ధరింపజేశాడు, నీకు నీతి వస్త్రం ధరింపజేశాడు, నీకు రక్షణ వస్త్రం ధరింపజేశాడు. కానీ నీ శత్రువుకి ఏం ధరింపజేశాడు? నీ విరోధులకు అవమానము ధరించుకుందురుగాక. నీ శత్రువుకు అవమానాన్ని ధరింపజేశాడు, అవమానాన్ని వస్త్రముగా ధరింపజేశాడు. సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. దేవుడు సిగ్గును కలిగజేశాడు అపవాదికి సిలువలో. నీ జీవితాన్ని సర్వనాశనం చేసి దుఃఖాక్రాంతుడిగా చేసిన మాట ఏం చేశాడు దేవుడు? అవమానాన్ని వస్త్రముగా ధరింపజేశాడు, అవమానమైన వస్త్రాన్ని ధరింపజేశాడు, సిగ్గును నిలువుటంగిగా ధరింపజేశాడు. దేవుడి శత్రువుని ఎందుకు ఓడించాడు? యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణపు స్థాపన పునరుత్థానం ద్వారా, ఆ మరణములను విరుచడం ద్వారా నీ మీద ఆ మరణం అనే భయము ఆధిపత్యం చేస్తున్న సమయంలో, ఈ లోక సంబంధ అపవాది నేను తన కబంధ హస్తాలు ఉంచుకున్న సమయంలో, నేనే గెలిచాను, నా చేతిని నేను ఎవడు విడిపించగలడు అని సవాలు చేసిన ఆ శత్రువును అవమానం అనే వస్త్రము ధరింపజేశాడు. యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి ద్వారా నీ శత్రువు అపవాదిని సిగ్గును నిలువుటంగిగా ధరింపజేశాడు. నిన్ను కనపరచడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. జకర్యా 3:3లో మనం చూసినట్లయితే యెహోషువ దూతను నిలబడ్డప్పుడు మరణ వస్త్రములు ధరించుకున్న వాడిగా నిలబడ్డాడు. సాతాను ఫిర్యాదు నిలబడి యెహోషువ మీద ఫిర్యాదు చేస్తుంటే దేవుడు నిన్ను గద్దించునుగాక అన్నాడు దూత. అయితే మరణ వస్త్రం ధరించుకున్న ఆ యొక్క యెహోషువ జీవితంలో దూత ఏం చేశాడు చూడండి. మరణ వస్త్రం ధరించుకుంటే అలాగే వదిలేశాడా? లేదా అతని పైన మరణ వస్త్రము తీసివేయుడి. అతడు మల్ల వస్త్రం ధరించుకుంటుందని కనబడుతున్నాడు, కానీ ఇతడు అగ్నిలో తీసిన కొరివల ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో చెప్పింది. ఏంటి? నీకు మల్ల వస్త్రం ధరించుకుని కనబడుతున్నాడు, నీకు ఒక విషయం తెలియదు. అగ్నిలో నుంచి అతడు అగ్నిలో నుంచి తీసిన కొరివి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకో. అయినా కూడా ఏం చేశాడు? ఆ ఫిర్యాదు నుండి విముక్తి కలిగించాడు. ఏం చెప్పండి? యెహోషువ మరణ వస్త్రం ధరించిన దూత సముఖంలో నిలిచుండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని పై బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చాను. మలిన వస్త్రములతో నేను, పాట ఉంది కదా, పాపములను క్షమించు ప్రభు నా నేత్రములను వెలిగి. నేను ఆ స్థితిలో మనం కూడా మల్ల వస్త్రములు ధరించుకున్న వారమే ఉన్నాము యెహోషువ. అయితే యెహోషువ జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యము దేవుడు నీ నా జీవితంలో కూడా చేసి నీ నా మల్ల వస్త్రములను యేసుక్రీస్తు రక్తములో కడిగి తీసివేసి ఆ మల్ల వస్త్రముల ప్లేసులో నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రమును, రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. కాబట్టి మనం ఎగిరి గంతులేయాలి. మల్ల వస్త్రం తీసివేసిన వారికి మనం ఎదుట ఆ ప్రతిష్టమైన వస్త్రములు, ప్రతిష్టమైనటువంటి అలంకరణ ధరించుకున్న వారిగా, అలంకరింపబడిన వారిగా ఏం చేయాలి? ఆయన ఎదుట సాగిలపడాలి. నీ మరణ వస్త్రము తీసివేసిన వారి ఎదుట నువ్వు సాగిలపడాలి. యెషయా 46వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, యెషయా 49వ అధ్యాయము, యెషయా 49వ అధ్యాయము 18వ వచనం. యెషయా 49వ అధ్యాయము 18వ వచనం. దేవుడు ఆయన ఎందుకు వస్తున్నాడు? మనల్ని మనకు ధరింపజేసినాడు ఇన్ని వస్త్రాలు. ఇన్ని వస్త్రాలు ధరింపజేసిన వాడు చివరికి ఆయన కోరిక ఏంటి తెలుసా? మనలనే ఆయన వస్త్రముగా ధరించుకోవడానికి, తన కొరకు మనల్ని ఒక వస్త్రముగా ధరించుకో. ఎంత గోత్రాలకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉంటాడు. ఒక గోత్రానికి ఒక్కొక్క రాయి, భుజం మీద 2 రాళ్లే, అంటే ఒక్కొక్క రాయి మీద 6 గోత్రాలు పేర్లు లిఖించబడి ఉంటాయి. సో ఒక్క భుజం మీద 6 గోత్రాలు, ఇంకో భుజం మీద 6 గోత్రాలు. ఆనిక్స్ అనేటువంటి స్టోన్ మీద 2 రాళ్ల మీద 12 గోత్రాలు, ఒక్కొక్క రాయి మీద 6 గోత్రాలు. ఇది చెస్ట్ మీద 12 రాళ్ళు, చెస్ట్ మీద 12 రాళ్ళు. అంటే తన ప్రజలను భరించేటువంటి వాడు మనసులో యాజకుడు. తన హృదయంలో దేవుడు
ప్రతినిధిగా ఉన్నటువంటి యాజకుడు ఆయన హృదయంలో ఎవరిని తీసుకుని వెళ్తాడు? 12 గోత్రాలను. సో బ్రెస్ట్ ప్లేట్ దేనికి ఇచ్చాడు ఇక్కడ? మైమరువు. ఏం మైమరువు? నీతి అనేటువంటి మైమరువు. తర్వాత పాదరక్షలు, సమాధాన సువార్తను వాళ్ళని సిద్ధ మనసు గల జోడులను. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలు. తర్వాత దుష్టుని అగ్నిపాలు ఆర్పుటకు ఆ డాలు మనకు ఉపయోగపడుతుంది. మరియు రక్షణ శిరస్నానము ఏంటది? యాజకుని తలపై బాగా హెల్మెట్. అక్కడ యాజకునికి బాగా, ఇక్కడ నీకు హెల్మెట్. రక్షణ గుర్తు అది. రక్షణ శిరస్నానము. దేవుడు వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకొని, ధర్మశాస్త్రం దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును ధరించుకొని, ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేతను పరిశుద్ధ పరిపూర్ణ పట్టణ విజ్ఞాపన చేయడం మెలకువగా ఉంటుంది. ఈ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలు ఇవి పొందినటువంటి స్థితిలో ఉన్న బిడ్డనే దేవుని ఎదుట ఈ ప్రతిష్టార్పణలతో, ఈ ప్రతిష్ట అలంకారంతో దేవుని ఎదుట ఏం చేయాలా? సాగిల పడాలి. ఈ ప్రతిష్టార్పణ ఉన్నాయా? ఈ ప్రతిష్ఠిత అలంకరణ చేత అలంకరింపబడ్డామా? అలాంటి వారి దేవుని ఎదుట సాగిలపడి ప్రభుని ఆరాధిస్తారు. ప్రభును ఆరాధించడానికి మనం ముందుకెళ్ళకపోతే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏ రీతిగా నిన్ను నన్ను ఆయన అలంకరించాడు. ఇదే ఎఫెసీ 3వ అధ్యాయంలో ఒక నూతన స్వభావం అంటాడు కదా. ఏమంటాడు? నూతనంగా సృష్టింపబడినటువంటి వారముగా. చూడండి 4వ అధ్యాయము, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన 22వ వచనం చదువుతున్నాం. ఎఫెసీ 4:22. చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మొదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఏ స్వభావం ధరించుకోవాలని రాయబడింది? కొత్త స్వభావము, నవీన స్వభావము, నూతన స్వభావము. ఈ నూతన స్వభావం ధరించుకోవాలి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ నూతన స్వభావం ధరించుకోవడం కొరకై యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఇవన్నీ ప్రశస్త వస్త్రములు, ప్రతిష్ఠిత ఆభరణములు నీకు నాకు ధరింప చేయడం కొరకై చివరిగా దేవుడు ధరించుకోవడానికి ఇష్టపడిన ఆ భయంకరమైన వస్త్రం ఏంటో తెలుసా? ఏంటది? దాసుని స్వరూపము. నీ కొరకు ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. కాబట్టి ఈ రోజు నీకు రక్షణ వస్త్రం దొరికింది. నీవు రక్షణ వస్త్రం ధరించుకోవడానికి కారణము ఆయన దాసుని స్వరూపము ధరించుకోవడమే. మానవ శరీరాన్ని ధరించుకోవడం వల్లనే ఈరోజు నువ్వు దేవుని పుత్రుడు, దైవపుత్రుడిగా మారావు. ఆయన శరీరాకారము ధరించుకుని దాసుని స్వరూపం ధరించుకోవడం వల్లనే ఈరోజు నీకు ఉల్లాస వస్త్రం దొరికింది. ఈరోజు నీకు స్తుతి వస్త్రము ధరించుకోవడానికి గల కారణము ఆయన నీ కొరకు దాసుని స్వరూపం ధరించుకోవడమే. నీ దుఃఖ వస్త్రం పోయింది, నీ ఉల్లాస వస్త్రము ఆయన ధరించుకున్న దాసుని స్వరూపము ధరించుకోవడం వల్ల దొరికింది. నీ మల్ల వస్త్రము తీసివేయబడింది, నీకు ప్రశస్త వస్త్రము దొరికింది. ఆయన దాసుని స్వరూపము ధరించుకోవడం వల్ల నీకు ఈరోజు ప్రశస్తమైనటువంటి వస్త్రము ధరింపజేయబడింది. ఎలా మౌనంగా ఉండగలం? ఆయన యొక్క త్యాగము మన స్థితిని మార్చింది. పీడిపోపిగా ఉన్న మనల్ని సారము చిలకరించే వారిగా చేసేసింది. పీడిపోపిగా ఉంటే మనల్ని పచ్చని పైరుగా చేసేసింది. నీకే ఆకలి దప్పులతో అలబట్టిపోతున్నట్టు నీవు అనేకుల ఆకలి దప్పులు తీర్చేటువంటి పచ్చగల చోటుగా దేవుడిని మార్చేశాడు. ఎండినటువంటి ఫలింపలేని నీ జీవితాన్ని ఫలింపజేసేవాడు, ఫలించే జీవితంగా మార్చాడు. ఈ ఎండిన భూమి మౌనంగా ఉంటుందా? ఇప్పుడు ఈ పచ్చగా మార్చబడిన ఎండిన భూమి ఏం చేస్తుంది? ఆయన ముందు సాగిలపడి ప్రభుని స్తుతిస్తుంది. అయ్యా, యెషయా 53లో నువ్వు లేత మొక్కగా ఎండిన భూమిలో నువ్వు మొలిచినావు. ఆయన నా ఎండిన స్థితిని మార్చడానికి గల కారణము, నా బీడు భూమిగా ఫలింపని భూమిగా ఉన్న నా బ్రతుకును నువ్వు ఫలించే భూమిగా, పచ్చని భూమిగా, ఆయన అతని పచ్చికల చోటుగా మార్చడానికి గల కారణము ఈ బీడు భూమిలో లేత మొక్కగా నువ్వు మరడం వల్లనే నా స్థితి మారిపోయిందయ్యా. ఈ నా మార్పుకు కారణము నీవే అని సాగిలపడి ఆయన ఎదుట మనము ఆయనకు నమస్కారం చేయాలి. ఆయనకు నమస్కారం చేయాలి.
ఒకరోజు మనము ప్రశస్త వస్త్రము ధరించుకొని, తెల్లని వస్త్రము ధరించుకొని ప్రభు సన్నిధిలో కనబడతాం. యోహాను తన యొక్క ఆ యొక్క దర్శనంలో చూస్తూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా చూడండి, ఆయన ఈ తెల్లని వస్త్రము ధరించుకున్న వారు ఎవరు అని ప్రభుని అడుగుతా ఉంటే అక్కడ ఆ పెద్దల్లో ఒకరించినటువంటి ఆ జవాబు ఏంటో తెలుసా? 11వ వచనంలో, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి వచ్చినట్టు నన్ను అడిగాను. ఆ పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకున్న వాళ్ళు ఒకడు వచ్చి ఆ యొక్క దర్శనం చూస్తున్న యోహానుడు ఈ ప్రశ్న అడిగితే, ఎక్కడి వచ్చాను అడిగితే, అందుకు యోహాను ఏమన్నాడు? అయ్యా, నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని. ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఎవరు? గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కొని తెల్లగా చేసుకున్నవారు, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్నవారు. ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? లెక్కింపజాలని గొప్ప సమూహము. 9వ వచనంలో చూడగా, ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషను మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడదు. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూర పంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. తమ రక్షకుడైనటువంటి, తమ పాప భారములు మోసుకుని పోయిన ఆ గొర్రెపిల్లకు, ఆ గొర్రెపిల్ల వల్ల మాకు వచ్చినటువంటి రక్షణకై మేము ఆ గొర్రెపిల్లకి ఏం చేస్తున్నాం? స్తోత్రం పలుకుతా ఉన్నాం. ఆర్ వి వాష్డ్? ఆ తెల్లని వస్త్రం ధరించుకుని ఆ స్థితిలో మనం ఒకరోజు కనబడాలంటే, ఈ భూమి మీద నీ పాపములు కడగబడి దేవుని యొక్క సన్నిధిలో రక్షణ వస్త్రం ధరించుకున్న వాడివై, ఉల్లాస వస్త్రం ధరింపబడిన వాడివై, ప్రశస్త వస్త్రము ధరింపబడిన వాడివై, స్తుతి వస్త్రము ధరింపబడిన వాడివై ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడాలి. నీకు ధరింపబడిందా? దేవుని యొక్క మందిరం అంటే పరలోక సన్నిధికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థలం అని అర్థం. పరలోకానికి గుర్తు, పరలోకానికి ఇక్కడ ఒక మోడల్ గా భూమి మీద దేవుని యొక్క మందిరం ఉంది. పరలోకంలో ఎట్లుంది? పరలోకంలో ఎట్లుందో భూమి మీద కూడా అట్లే ఉండాలి మందిరం. పరలోకంలో ఎట్లుందండి? ఎట్లుంది చూడు. 9వ వచనం మళ్ళీ గట్టిగా చదువుతున్నాను, ముగిస్తాను. పరలోకంలో ఒక్క జాతి వాళ్ళు ఉన్నారా? ప్రతి జాతిలో వాళ్ళు ఉంటారు. ఒక్క జనం వాళ్ళు ఉన్నారా? ప్రతి జనముల నుంచి ఉన్నారు. చెప్పండి. పరలోకంలో ఒక్క వంశం నుంచి వచ్చిన వారా? ప్రతి వంశం నుంచి వచ్చిన వారా? పరలోకంలో ఒక్క భాష మాట్లాడేవారా? అన్ని భాషలు, ఆయా భాషలు మాట్లాడేవారా? చెప్పండి. ఏంటి ఇప్పుడు సంఘాలు ఎట్లున్నా చెప్పండి. సంఘాలు విభజింపబడుతున్నాయి. సంఘాలు కులాలను బట్టి సంఘాలు అవుతున్నాయి. సంఘంలో ఒక కులం, ఆ కులాన్ని బట్టి ఈ సంఘం ఇదా? అది పరలోకానికి ప్రాతినిధ్యం వహిస్తుందా? దేవుడు ఆ సంఘాన్ని అంగీకరిస్తాడా? ఈ సంఘంలో అందరూ ఉండాలి. ఈ సంఘంలో ఆయా భాషలు మాట్లాడేవారు ఉండాలి. ఈ సంఘంలో ప్రతి జనం నుండి ఉండాలి. ఈ సంఘంలో ఆయా భాషలు మాట్లాడేవారు ఉండాలి. ఈ సంఘంలో ప్రతి వంశం వారు ఉండాలి. దౌర్భాగ్యం స్థితి. ప్రభు స్తోత్రం, అలాంటి సంఘంలో నువ్వు లేవు. ఒకవేళ సేవకుడు నా సంఘానికి, మీరు నా వాళ్ళు, నా జాతి వాళ్ళు, మీరందరూ రండి, మీకు ఆహ్వానం ఉందని పిలిస్తే అది సంఘము కాదు. అది సంఘము కానే కాదు. దేవుని దృష్టి పరలోక ప్రజలకు, పరలోకంలోని పరిశుద్ధులకు ప్రాతినిధ్యం వహించేటువంటి స్థలము కానే. కులాలను బట్టి, రంగును బట్టి, జాతులను బట్టి విభజించి నువ్వు సంఘముగా కడితే దేవుని చిత్తానుసారమైన సంఘము కానే కాదు. దేవుడు దాన్ని సంఘముగా అంగీకరించాడు. ఇది పరలోక సంఘానికి, పరలోకపు ఆ యొక్క పరిశుద్ధులకు ప్రాతినిధ్యము వహించనిది. అన్ని జాతుల వారు ఉండేదే దేవునికి ఇష్టమైనటువంటి అంగీకారం. ఆ సంఘానికి ప్రాతినిధ్యం నువ్వు నేను వహిస్తున్నాను ఇక్కడ. సో దేవుడు నీ జీవితం జరిగించిన అద్భుతమైనటువంటి ఆ ప్రతిష్ఠిత అలంకారము దేవుడికి అలంకరించి నీ జీవితంలో మార్పు తీసుకొచ్చిన ఆ ప్రభువును సాగిలపడి ఆ పరిశుద్ధ అలంకారములతో ప్రభుని ఆరాధిస్తాం. ఆరాధనలు